పితా పుత్ర పవిత్రాత్మ నామమునా పునరుత్థానుడా పరిశుద్ధుడా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నవదన ప్రార్థనలో 4వ రోజునకు చేరుతున్నాం. ఈరోజు ప్రభు సందేశం, ఈరోజు దేవునిపై నమ్మకం లేని నాస్తికులను, నా గురించి ఇప్పటి వరకుని ఎరుగని అజ్ఞానులందరినీ నా దరికి చేర్చుడు, వారిలో నా దివ్య కనికరాభిధిలో మునకలు వేయించుడు. ఏలయన నా తీవ్ర శ్రమల సమయంలో నేను వారిని కూడా నా కారుణ్య తలంపునకు తెచ్చినది. ఇక ముందనైనను నన్ను తెలుసుకొందోరుని నా హృదయము స్వాంతను పొందుచున్నది. ప్రార్థన. మికిలి నెనరుగల యేసువా, ఈ లోకమందటికి మీరే వెలుగు. ఇప్పటికీ మిమ్ము నమ్మని వారిని, మీ రక్షణ భాగ్యం ఎరుగని వారిని దయతో మీ దివ్య కరుణాంతరంగ ద్వారంలోనికి ప్రవేశింపచేయండి. తద్వారా వారు పిశాచి దాసులై పోకుండా మీ దివ్య విముక్తి కుటీరము నుండి జారిపోకుండా మా అందరితో కలిసి నీ ఆశ్చర్య కారుణ్య మహిమను సదా పొగడి కొనియాడుదురుగాక. నితుడగు తండ్రి, ఇప్పటికీ మిమ్ము ఎరుగని వారిని, ఎరిగినను నమ్మని అవిశ్వాసులను మీ కృపతో తిలకించండి. వారిని మీ ప్రియపుత్రుని ప్రేమామృత హృదయంలోనికి పరిగరించండి. వారిని మీ సువార్త సుజ్ఞాన వెలుగులోనికి ఆకర్షించండి. మిమ్ము తెలుసుకొని ప్రేమించి సేవించుట ఎంతో సంతోషకరమైన విషయమో వారిని గ్రహింపచేయండి. తద్వారా వారు మీ దివ్య కారుణ్య ఉదారత నెరిగి సర్వకాలము మేము శ్లాఘించి మీ పరమ సహాయమును తరింతురుగాక. ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరి, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములతో మన ఉద్దేశమును అర్పించుకుందాం. శ్రీకాంత్ చందనపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు శ్యామల ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబం, అలాగే జడ్డు పాపిరెడ్డికి దురాత్మల శక్తుల నుండి విడుదల, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. జి శ్రీలత రమేష్ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, శృత కీర్తి అక్షిత మంచి చదువులు ఆరోగ్యం బంగారు భవిష్యత్తు కొరకు, జి సుమలత మంచి ఆరోగ్యం కొరకు, హంసమ్మకి మోకాళ్ళ నొప్పి నుండి సంపూర్ణ స్వస్థ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక కుటుంబం ప్రత్యేక తలం నెరవేరినట్లుగా దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, మరే తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయంతో మంచి జీవిత భాగస్వామి బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మకేనా శౌరయ్య ఆత్మశాంతి కొరకు, అలాగే వడ్లముడి ఆరుష్ మంచి ఆరోగ్యం, జ్వరం తగ్గిపోయి త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జే మరియ లహరి జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, జ్ఞానం, దైవభక్తి, బుద్ధిని ప్రభు దయచేసినట్లుగా దేవుని దీవెనల కొరకు, అలాగే వారి సిరులు గారికి వారి బృందానికి ప్రభు ఎల్లప్పుడూ తోడే ఉండి నడిపించినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జే మరియ లహరి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. బాలస్వామి కుటుంబం బంధకాల నుండి విడిపించబడాలని, కుటుంబంలోని సమస్యలు తీరి సఖ్యతగా జీవించినట్లుగా యేసు తన దివ్య రక్తముతో ఆ కుటుంబాన్ని శుద్ధీకరించి కృప కరుణ ఆ కుటుంబంపై మెండుగా కురిగినట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. వీరితో పాటు ఈరోజు ఇంకా కొంతసేపటిలో ఇక్కడ ప్రారంభమయ్యే తెలుగు వడకాని ఉత్థాన భాగ్యంలో పాల్గొంచుకోవడానికి వస్తున్న ప్రజలందరినీ ప్రభు దీవించమని, రాబోయే ఆదివారం ఇక్కడికి తరలి వస్తున్నటువంటి కారుణ్య భక్తులందరినీ దేవుడు దీవించమని భక్తితో ఈ గుర్తులలో ప్రార్థిస్తాం.
మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎటతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. వెళ్ళిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగా చేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగరగము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్ముడైన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమును లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యాకోబు పారిపోయి మధ్యలో దేవుడు ఆయనను కలుసుకుంటూ ఆయనతో మాట్లాడిన తర్వాత ఇది నిజమైతే అని ఆయన పలికిన మాట ఆదికాండం 28:21 నేను మా తండ్రి ఇంటికి తల పువ్వు వాడకుండా తిరిగి వెళ్ళిన ఎడల ఆ సర్వేశ్వరుని ముప్పొద్దు నేను కొలిచెదను అని ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇఫ్ ఐ రిటర్న్ బ్యాక్ టు మై ఫాదర్స్ హౌస్ ఇన్ పీస్ as you said, I will worship you all the 3 times of my life. Genesis 28:21. Jacob's statement for the Lord who had to encounter him when he was running away from home. రోమీయులకు రాసిన లేఖ 8:38 దేవుని ప్రేమ నుండి మనను మృత్యువు గాని జీవము గాని దేవదూతలు గాని లేక ఇతరుల పాలకులు గాని వస్త్రహీనత గాని ప్రమాదము గాని వేరు చేయగలవా? Romans 8:38. Who can separate death, life, or angels, or any principalities? Nobody can separate us from the love of Christ. పునరుత్థానం యేసు ప్రభు మన వెంటనే ఉన్నాడు, మనలను ఆదుకుంటూ ఉన్నాడు. ఈ పాటను ఆయనకు అంకితం చేసుకుంటూ పాడదాం. అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుత్థానుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా, అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా
వస్త్రహీనులైన ఉపద్రవమైన కరువైన ఖడ్గమైన అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వాక్యం చెప్తుంది, ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనెను, మన రోగములను తానే భరించెను. మత్తయి 8:17. He took upon himself all our weakness and he bore all our weakness and sickness on his body. అందువలన మనకు స్వస్థత కోసం ఈ గుర్తులో పునరుత్థానమున ప్రభు తాకారని ప్రార్థిస్తాం. యోహాను సువార్త 19:28లో పెదప యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి పలికిన మాట దాహమగుచున్నది. John 19:28, when everything he completed, he said, I am thirsty. మన ఆత్మలకై మనకేదైనా మేలులు జరగాలని దాహమని శుక్రవారం మనం నేర్చుకున్నాం. పునరుత్థానం మన ప్రభు దాహం. ఆయన 50 రోజులు ఇంకా తిరిగి అందరినీ తన బిడ్డలుగా మార్చుకునే రోజులు ఇవి. పెంతెకోస్తు కోసం సిద్ధపడదాం. అలాగే రాబోయే ఆదివారం కరుణ మహోత్సవం కోసం సిద్ధపడే 4వ రోజు నవదన ప్రార్థనలో పునరుత్థానమైన యేసు ప్రభుని ఆరాధించి పాడుదాం. రోగినైన నాకై త్యాగమైనావు, ద్రోహినైన నాకై దాగముకొన్నావే, ఊహకందదయ్యా నీ ధర్మము, అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా. రోగబాధలను నడిపిస్తాం. దప్పికతో ఆయన స్వస్థపరచమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అదే రోమీయులకు రాసిన లేఖ 8:35లో బాధ గాని కష్టము గాని హింస గాని ఉన్నవి గాని రానున్నవి గాని జీవము గాని మరణము గాని అట్లు చేయగలవా వేరుపరచగలవా అని పౌలు పలికిన మాటను ఉత్తానమైనటువంటి యేసు ప్రభుని చూసి పాడే పాట. రోమన్స్ 8:35 Can any tribulation, can any trouble, can any persecution separate us from the love of Christ? Romans 8:35. పునరుత్థానుడైన యేసు ప్రభుని చూచి ఈ వాగ్దానంను ప్రవచనముగా పలికి సొంతం చేసుకొని పాడుదాం. ఆమేన్. శ్రమలైనా హింసలైనా రాబోవునవైనా ఉన్నవునైనా మరణమైనా జీవమైనా అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఓరకంలో పాల్గొంటున్న వారిని
మరియు ఈ రోజులలో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరి కుటుంబాలను దేవుడు కాపుదలలో ఉంచుకోవాలని అందరూ కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ మరి ముఖ్యంగా DMI 24/7 గ్రూప్ లో ఉన్న వాళ్ళందరినీ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకై ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు తెలిసినటువంటి అనేక విషయాల్లో సహకరిస్తున్నటువంటి ఒక బిడ్డ కుమారుడు అభిషేక్ అనే వ్యక్తి తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతున్నారు. అభిషేక్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్సింగ్స్ టు యూ. అలాగే ఫాదర్ రొజారియో అంటే తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు 3 రాష్ట్రములకు మరి ఇక్కడ ప్రొక్యురేటర్గా, ట్రెషరర్గా ఆ ప్రావిన్స్లో పనిచేసిన ఫాదర్ గారి యొక్క జన్మదినోత్సవం కూడా. ఫాదర్ రొజారియో, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ వి ప్రే ఫర్ యూ ఫర్ ఆల్ ద సర్వీసెస్ టు ద ప్రావిన్స్. హబక్కుకు 3వ అధ్యాయం 17వ వచనంలో అంజూరపు పూత పట్టకుండినను ద్రాక్ష తీగ కాయలు కాయకుండినను ఒలివు పంట నాశనమైనను పొలము పండకపోయినను గొర్రెలు గుంపలన్నీ చచ్చినను కొట్టంలోని పశువులు నాశనమైనను నేను ప్రభువునందు ఆనందింతును. హబక్కుక్ 3:17. Even if the fig tree does not blossom, even if the vine does not yield fruit, even if I lose all my cattle, I will still continue to be rejoice in the Lord. ఇది పునరుత్థానమైనటువంటి శక్తికి ఉన్న బలం. అన్నిట్లో ఆనందముతో జీవించుటకు దేవుడిచ్చే కృపావరం. దానిని పాటగా పాడి ప్రభువునకు అర్పిస్తాం పునరుత్థానమైన దేవునికి. అంజూరపు చెట్టు కాయకుండినా ద్రాక్ష తోట ఫలించకపోయినా ఆధారం నీవే, ఆశ్రయం నీవే, అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయకానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయకానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయకానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయకానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయకానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరుల, రేపు మరి ఎల్లుండి మీకు తెలుసు తెలుగు ఉడకం జరుగుతుంది కావున లైవ్లో ఆ ప్రజలతో పాటు మరి కరుణ జపమాలను మనం కొనియాడబోతున్నాం. ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. అలాగే మరి బుధవారం నాడు మన మధ్యలో సేవ చేస్తున్నటువంటి వెర్నన్ బ్రదర్ గారి యొక్క కూతురు ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుండగా క్లారా అనే సహోదరిని దేవుడు ఆశీర్వదించమని ప్రభుని ప్రార్థిస్తాం. బేస్తవారం సాయం మరి ఉదయం మన దగ్గర ఇంజనీర్గా పనిచేసినటువంటి జోసఫ్ గారు కుమార్తె, ఆమె యొక్క పెళ్లి జరుగుతుండగా ఎంతో ఆశతో మనల్ని పిలిచారు. ఆ బిడ్డను కూడా దేవుడు హేరాళంగా ఇప్పుడే ఆశీర్వదించాడు. ఇంకా ఆశీర్వదించాలని ప్రభుని ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా అందరికీ మనవి, దయచేసి కరుణ జపమాల చెప్పడం మాత్రమే కాదు, కరుణా మహోత్సవమును కొనియాడాలని యేసు ప్రభువే నేర్పించాడు, పిలిచాడు. ఆ వారమే వచ్చే ఆదివారం. మీరు ఊర్లను కదిలించండి, ప్రజలను కదిలించండి. దేవుడు చెప్పాడు, అందరినీ నా దగ్గరికి, నా కరుణ దగ్గరికి నడిపిస్తే మీ మరణ గడియలో జీవిస్తున్నప్పుడు కూడా దేవుడు కాపాడుతాడని దేవుడు చెప్పాడు. ఇది మీరు సంపాదించుకోవలసిన ఆస్తి. నేను మిమ్మల్ని అడిగేది కాంట్రిబ్యూషన్ ఇవ్వండి, డబ్బు ఇవ్వండి అని అడగలేదు. నేను ప్రజలను, ఆత్మలను కరుణ దగ్గరికి తీసుకురండి అని చెప్తున్నాను. మీరు ఎంత డబ్బు ఇచ్చినా అవన్నీ ప్రజలు మర్చిపోతారు, కానీ ఆత్మలను రక్షించే పని ఇది. దేవుడు చెప్పాడు, దయచేసి వచ్చే ఆదివారం ఎంతమందిని మీరు ప్రోగు చేసి బస్సులలో తర్వాత వ్యక్తిగతంగా వాళ్ళకి చెప్పి పిలిచి తీసుకొస్తారో మీకు దీవెనలు, అది ఇప్పుడు మరణ గడియలో కూడా దీవిస్తాడంట. అవన్నీ మనం వినబోతున్నాం వచ్చే ఆదివారం. ఆదివారం వచ్చే వారందరికీ శుభవార్త. 9:30 గురువులు అందుబాటులో పాపసీదను వింటారు. 9:30 ద ప్రీస్ట్ విల్ బి అవైలబుల్ ఫర్ కన్ఫెషన్. మీరు తీసుకొచ్చే విన్నపాలు కలెక్ట్ చేసుకోవడానికి కూడా ప్రజలు ఉంటారు. 9:30కి 9:30 పీపుల్ విల్ బి రెడీ టు కలెక్ట్ ద ఇంటెన్షన్స్ ఫ్రమ్ యూ. గమనించండి, బుధవారం నుండి ఎల్లుండి నుండి ఎవరైతే కరుణ జపమాల ఆ రోజు అర్పించాలని ఆశిస్తున్నారో ఆ రోజు వచ్చి లైన్లో నిలబడి ప్రోగ్రామ్ని కోల్పోకుండా దయచేసి మీరు అక్కడికి ఇప్పుడే ఆన్లైన్లో బుధవారం నుండి, గమనించండి ఈరోజు కాదు, బుధవారం నుండి, అది కూడా ఆఫీస్ టైంలో 9 నుంచి 5:30 లోపల మీరు ఆఫీస్ టైంలో ఒకవేళ ఆ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయాలన్నా లేకపోతే ఆ రోజు పూజావళిని అర్పించాలన్నా వచ్చి లైన్లో నిలబడి ఎండలో ఉండకుండా దయచేసి ముందుగానే ఆన్లైన్లో మీరు మీ పూజ ఉద్దేశంలో రాసేవాళ్ళని మనవి చేస్తున్నాను. ఆల్ దోస్ ఆర్ కమింగ్ సండే ఫర్ ద డివైన్ మర్సీ సండే, డోంట్ కమ్ అండ్ వెయిట్ ఇన్ ద లైన్ అండ్ వేస్ట్ యువర్ టైమ్. కమ్ టు ద చర్చ్ స్ట్రైట్ so that you will be able to participate fully. So I request you from Wednesday 9 to 5:30 office time, you can already give your mass intentions online and also the sponsored program. Don't wait that day. బుధవారం నుండి from Wednesday, please note the office time. యెషయా 43:2 నీవు లోతైన నీటి గుండా నడిచినప్పుడు నేను నీకు తోడుగా నుందును, నదుల గుండా నడిచినప్పుడు అవి నిన్ను ముంచి వేయవు, నీవు అగ్ని గుండా నడిచినప్పుడు కమలిపోవు, మంటలు నిన్ను కాల్చివేయవు. ఈవెన్ ఇఫ్ యూ వాక్ త్రూ ద వాటర్స్ యూ విల్ నాట్ సింక్, ఈవెన్ ఇఫ్ యూ వాక్ త్రూ ద ఫైర్ ఇట్ విల్ నాట్ బర్న్ యూ. ఐసయా 43:2. దీనితో పాటు దయచేసి గమనించండి, ఈ యేసు ప్రభు యొక్క కరుణ సమర్పణ ఈ సర్టిఫికేట్ అన్నీ కూడా మీరు తీసుకురావాలి. ఎందుకంటే ఆ దినమున రెన్యూవల్ జరుగుతాయి. మీరు ప్రతి సంవత్సరం దీన్ని మళ్ళీ ఒకసారి నూతనీకరించుకోవాలి. మీరు ఇచ్చినటువంటి ఒడంబడికను దేవునితో ఈ సర్టిఫికేట్ దయచేసి ప్రతి ఒక్కరు మోసుకొని రావాలి, తీసుకొని రావాలి. ప్లీజ్ బ్రింగ్ దిస్ కాన్సక్రేషన్ సర్టిఫికేట్ and that day we will be renewing every year. We renew that
Also, those who are joining the group also, you kindly come and collect. But then already you should know how to join the group. I have been telling you already. So to that number which was shown 24/7 number, that number you have to just pass on one WhatsApp message, and then the link will come. You have to press. Unless you press, you will not be able to join. So please send that as the link comes. Do that, and that day you can also collect your certificates. భక్తితో ఆశీర్వాదంతో ముగిస్తాం. 4వ రోజు నవదిన ప్రార్థనలో ఎవరైతే పాల్గొనలేకపోయారో ఈ లింక్ను అందరికీ పంపండి. The 4th decade, which is for the 4th day of Novena, send this link to people, because we have to prepare to come here. Simply so suddenly we should not enter into the church like that. 9 days preparation is going on. 9 రోజులు సిద్ధపాటు దినములివి. భక్తితో పాడుదాం, ఆశీర్వాదంతో ముగిస్తాం. సింహాల గుహ అయినా, అగ్నిమంట పరీక్ష అయినా, ప్రాణపాయం కలిగే స్థితి ఏ అయినా, కాపాడినా కాపాడకపోయినా, అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా. అనుక్షణం 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 నిన్నే, అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా. చివరి గుర్తు చెప్పినప్పుడు ఒక్కొక్క ఉద్దేశం నేను చెప్తుంటాను, మీరు కూడా కలిసి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నవదన ప్రార్థనలో పాల్గొన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పవిత్ర వార సాంగ్యములు ఇక్కడికి వచ్చి పాల్గొన్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ పవిత్రమైనటువంటి యేసు కారుణ్య మహోత్సవమునకు ప్రజలను తీసుకువస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతనీకరించే సర్టిఫికేట్తో ఇక్కడికి వస్తున్న ప్రజలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగోడకంలో పాల్గొంటున్న బిడ్డలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేనలలో పూండిలో తమిళోడకంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మొత్తంగిలో జరుగుతున్నటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలన్నింటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షల ఫలితాల కోసం వేచి ఉన్న పిల్లల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ వేరే దేశాలలో ఈ సెంటర్ని ఆదుకుంటున్న పిల్లలందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. యేసు కరుణ కిరణాల నుండి ప్రవహించే అద్భుత కార్యముల ఆశ్చర్య క్రియలను చవిచూచుటకై నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న మిమ్మల్ని మరి ముఖ్యంగా ఆదివారం ఆయన కోరుకున్న పండుగకు వస్తున్న మీ అందరినీ పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుడే ఆయన కిరణాల క్రింద భద్రంగా కాచి కాపాడునుగాక.
the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost take all of you to the refuge of His wings, and the race during this particular novena, and on Sunday for the feast day, those who are coming, may they be blessed now and forever. పునరుత్థానుడా పరిశుద్ధుడా అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా.